ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సఫర్ అవుతూ ఉంటారు. ఎవరి రీజన్స్ వాళ్ళకుంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, ఎవరి సీరియల్స్ వాళ్ళకుంటాయి, ఎవరి సినిమాలు వాళ్ళకుంటాయి. కొందరు హ్యాండిల్ చేస్తారు, కొందరు హ్యాండిల్ చేయలేకపోతారు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నేను ఎందుకు సఫర్ అవుతున్నా అని? నువ్వు సరిగ్గా ఆలోచిస్తే నీకు అర్థమయ్యేది ఏంటంటే సఫరింగ్కి వెనకాల ఉన్న ఒక రీజన్ అర్థమవుతుంది. బేసికల్లీ ద రీజన్ ఫర్ సఫరింగ్ ఈజ్ వెరీ ఫనీ. దట్ ఈస్ వీ టేక్ ఎవ్రీథింగ్ సీరియస్. ఎవరైతే చిన్న చిన్న విషయాల్ని లైఫ్ అండ్ డెత్ లాగా ఆలోచిస్తారో వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. ఒక్క మాట అనగానే హార్ట్ బ్రేక్ అయినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న మిస్టేక్ అవ్వగానే లైఫే పోయింది అన్నట్టు అనుకుంటారు. ఒక చిన్న ప్రాబ్లం రాగానే ఈ ప్రపంచంలో నాకే ఇంత దారుణంగా ఎందుకు జరుగుతుంది అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ ఎవరైతే ప్రియారిటైజ్ చేసుకొని దేనికి వాల్యూ ఇవ్వాలి, దేన్ని ఇగ్నోర్ చేసి మూవ్ అవ్వాలి అనేది తెలుసుకుంటారో వాళ్ళు లైఫ్లో చాలా పీస్ఫుల్గా ఉంటారు. అంటే వాళ్ళు పీస్ఫుల్గా ఉంటున్నారు అంటే వాళ్ళకు తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు. దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద యూజ్లెస్ థింగ్స్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా నువ్వు సఫర్ అవుతే ఒకసారి క్వశ్చన్ చేసుకో, ఇది రియల్గా ఇష్యూవా లేదంటే నేనే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇస్తున్నానని. ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయాన్ని బ్రేకింగ్ న్యూస్లో చూడడం మానేస్తావో అప్పుడు నీకు లైఫ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. సో నాట్ ఎవ్రీథింగ్ నీడ్స్ అటెన్షన్. ప్రతి దాన్ని జూమ్ చేసి చూడాల్సిన అవసరం లేదు. సమ్టైమ్స్ జస్ట్ జూమ్ అవుట్. దట్స్ ఇట్.